కనుక ఆనంద తాండవం మత్వా శివలింగమిదం ధియా, ఈ ఆనంద తాండవాన్ని మీరు శివలింగంగా భావించి ఈ వనంలో నా నృత్య రంగాన్ని ఏర్పాటు చేసి శివలింగ ప్రతిష్ఠ చేయండి, ఆరాధించండి అని చెప్పాట. ఇది వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం. కనుక ఆనంద తాండవ స్వరూపాన్ని వారు దివ్యలింగంగా అక్కడ ప్రతిష్ఠ చేసి ఆరాధించారు. ఈ దివ్యలింగాన్ని ఎవరు ఈ దారుకావనంలో ఆరాధిస్తారో వారికి భోగము మోక్షము రెండూ కూడా లభిస్తాయని పరమేశ్వరుడు చెప్పాడు. ఇది దారుకావనంలో జరిగినటువంటి గొప్ప ఘట్టం నాయన. శేష తద్గత చిత్తత్వాత్ నిర్భరానంద సంతతి తదేవ చింతయామ్యద్య యోగ నిద్రాపరాన్ముఖ. ఓ ఆదిశేష, ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూశాను గనక అది ఆయన చాలించి, ఆ నాట్యం చాలించి అంతర్ధానం అయిపోయినా నా మనస్సు నుంచి మాత్రం ఆనందం ఇంకా తొలగలేదు. నిర్భరానంద సంతత, ఆ నిర్భరమైనటువంటి ఆనందం నాలో నిండిపోయి ఉన్నది. దానినే చింతన చేస్తూ యోగ నిద్ర కూడా వదిలేశాను, నేను వదిలి కూర్చున్నాను. ఇది జరిగిన సంగతి అని చెప్పేటండి విష్ణువు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో, ఇతి దేవో రమాకాంత శేషాయ పరిపృచ్ఛతే కథయామాస దేవస్య దివ్యతాండవ వైభవం. ఈ విధంగా దేవదేవుని యొక్క దివ్యతాండవ వైభవాన్ని వర్ణించిన వెంటనే నృత్త శ్రవణ మాత్రేణ శంభోస్సచ ఫణీశ్వర. ఎప్పుడైతే ఈ నాట్యాన్ని వర్ణించి చెప్పాడో విష్ణువు, పైగా చెప్పినవాడు నారాయణుడు, ఎంత అందంగా చెప్పగలడు ఆయన. గ్రహించేవాడు ఆదిశేషువు, ఆయనకు రసజ్ఞత ఉంది కనుక చెప్పింది అద్భుతంగా గ్రహించగలడు. దానితో ఇతరికి ఆ వర్ణన వింటూ ఉంటేనే ఒక ఆనందం కలిగింది. చూడలేదు, ఏమీ లేదు. ఆ శేషువు వర్ణన విన్నాడు, ఒక ఆనందం కలిగింది. వెంటనే అంజలి మస్తకే బద్ధ్వా సానందాశ్ర విలోచన. ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని విష్ణువు వర్ణించింది హృదయంలో తలంచుకుంటూ ఉంటే అతనికి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలేయి. వెంటనే రెండు చేతులు దోయులించి తలపై పెట్టుకుని దృష్ట్వానివతం నృత్తం పరమానంద కారణం, ముఖమంతా వికసించిపోయింది ఆదిశేషు. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలేయి. వెంటనే రెండు చేతులు దోయులించి తలపై పెట్టుకుని దృష్ట్వానివతం నృత్తం పరమానంద కారణం, ముఖమంతా వికసించిపోయింది ఆదిశేషుకి. ప్రీతి ప్రఫుల్ల వదనం, ఆ ముఖం వికసించిందిట. ఎలాగో అంటే ఆ నాట్యం చూస్తున్నాడా అన్నంత ఆనందంగా ఉన్నట్టండి. అంటే మనస్సు అంత గొప్పదండి, వర్ణిస్తే హృదయంలో పెట్టుకుంటే చూసినంత ఆనందం. అందుకే ప్రీతిఫుల్ల ఫణోద్భాసి ముదమాప తదాపరం, చాలా ఆనందాన్ని పొందుతున్నట్టు చూస్తున్నట్టు విష్ణువు. ఇతడు పొందుతున్న ఆనందం ఆనంద బాష్పాలు రాల్చడం, దీన్ని సాత్వికోద్రేకం అంటారు. భగవద్భావన వలన ఒళ్ళు పులకించడం, గొంతు బొంగురు పోవడం, కళ నుంచి ఆనందాశ్రువులు రావడం, వీటిని సాత్వికోద్రేకం అంటారు. ఏవ శేషో మహేశస్య తాండవోదంత వర్ణనం కక్షమాయం మయా శృత్వా మమ జానంద సాగరే. ఓహో, నేను చెప్పినటువంటి నృత్యాన్ని వైభవాన్ని విని ఇతడు ఆనంద సముద్రంలో మునిగిపోయాడు. అంటే శివుడి నాట్యం చూస్తేనే కాదు, విన్నా కూడా అంత ఆనందం కలుగుతుంది కదా అనుకున్నట్ట నారాయణుడు. అయితే ఇక నుంచి ఇతడు నేను చెప్పిన లౌకికంలోకి రాలేడు, ఇతడికి అదే మనస్సులో మెదులుతూ ఉంటుంది కనుక నేను ఇంకా ఈ ఆదిశేషుని విడిచిపెట్టవలసిందే అనుకున్నట్టు నారాయణుడు. అద్యప్రతి భోగీష, కొంతసేపటికి ఆ పార్వత్యం నుంచి ఇంకా రాలేదు శేషుడు, ఈయన కరిపన్నట్ట. ఓ భోగీష, ఇవాటి నుంచి నువ్వు శయ్యారూపం విముచ్యత, నాకింక శయ్యగా ఉండవద్దు అన్నట్ట. ధన్యో భవసి భూభారధారణోచిత సువ్రత, నువ్వు చాలా ధన్యుడివి, భూమిని భరించేటువంటి మహాశక్తుల్లో నువ్వు ఒకడివి కదా, ధన్యుడివి. అందువల్ల నీకు ఈ దివ్యమైన శివానందానుభవం నీకు కలిగినది. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మీ కుమారుణ్ణి నాకు పాన్పుగా పెట్టు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే శేష జాతి అది, ఆదిశేషువు అనేది ఒక జాతి. సర్పజాతులకు ఉన్న దివ్య సర్పాలు అనంత జాతి, అనంత అంటే శేషుడు, అలాగే వాసుకి, తక్షక, ఇలా కొన్ని జాతులు ఉంటాయి. అలాగే నీ కుమారుణ్ణి అద్యకర్తం యథాపూర్వం యోగ నిద్రాంతవో పరి, నేను యోగ నిద్రలో ఉన్నప్పుడు నాకు పుత్రం తల్పం ప్రకల్పయ, నీ యొక్క పుత్రుణ్ణి తల్పముగా చేయి. నిన్ను నేను ఇంకా తల్పంగా చేసుకోలేను, నీ స్థితి ఇది. అందుకు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నృత్యం కోసం వెతుకు అంటే సాధన చేయి, ప్రయత్నం చేయి. ఆ పరమేశ్వర నృత్యాన్ని కళ్ళారా చూడడం కోసం నువ్వు సాధన చేయాలి. ఎందుకంటే నీలో వింటుంటే చూడాలని తపన పుట్టింది, ఎప్పుడో చూడడానికి సాధన చేయాలి. దానికి తగ్గ జీవుడు నువ్వు. అందుకు వెళ్ళిప్పుడు నృత్తం తత్పరమం ద్రష్టం మృగ్య మాధ్య గిరామపి. అసలు వెతకాలని ప్రయత్నిస్తే మాత్రం దొరుకుతుందా, అది చెప్తున్నాడు ఇక్కడ. వేదములకు కూడా వెతికినా దొరకనటువంటి ఆ పరమేశ్వరుని మహానృత్యాన్ని పొందడానికి నువ్వు తప్పకుండా తపస్సుతో సాధన చేస్తే అది లభిస్తుంది. కనుక తొందరగా వెళ్ళి సత్వరం త్వమితో గత్వా కురు శేష మహత్తప, ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు తపస్సు చేసుకో అని చెప్పాడు. అంటే ఇదంతా చెప్పడానికి ఇదంతా వినిపించాడండి విష్ణువు. లేకపోతే హఠాత్తుగా లేచి కూర్చుని అంతా చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆయన ఆనందం అనుభవించాడు. సరే, శేషువుకి చెప్పడం ఎందుకంటే ఆ శేషువుకి అది చూడడానికి తగ్గ యోగ్యత వచ్చింది గనకనే
వినే యోగ్యత వచ్చింది. అది వినడం ఒక యోగ్యత కదా. అందుకు నారాయణుడు ఇక్కడ ఉపదేశిత అయిపోయాడు, అతనికి గురువయ్యాడు. వాంఛాయజ్ఞపి మే దేవా శంభు తాండవ దర్శనే త్వాంచ ముక్తుం నశక్తోహమితి తత్ర సుదుఃఖిత. ఎప్పుడైతే ఈ విధంగా నారాయణ చెప్పాడో వెంటనే వినయంతో ఆ పాదాలపై పడి నమస్కరించి అన్నట్ట, శివతాండవం చూడాలనే కోరిక నాకు తీవ్రంగా ఉంది, నువ్వు చెప్పింది నిజమే, కానీ నిన్ను విడిచి నాకు వెళ్ళాలని లేదయ్యా, అది నేను తట్టుకోలేను అన్నాడు ఇక్కడ. అప్పుడు పర్వాలేదు నాయనా, నువ్వు వెళ్ళేది చూడాలి గనుక వెళ్ళు అని చెప్పి నారాయణుడే స్వయంగా చెప్పడంతో ఒక్కసారి లక్ష్మీపతికి నమస్కారం చేసి లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేసి, నువ్వు నాకిచ్చిన వరం ఇది అన్నాడు.